భూషణం శాస్త్రం శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క పదములను శ్రవణం చేసి ఆచరించే నిమిత్తమై ఈ యొక్క శ్రోత్రమును ఇచ్చాడు. The ears are gifted to listen to the sacred text. భూషణై కిం ప్రయోజనం. ఇంక మిగిలినటువంటి అలంకారం మనకెందుకు? Why do I need the rest of the jewels? Why? కావలసినటువంటి చేతికి మంచి భూషణము కంకణము అదే త్యాగము. What is that is needed? The proper decoration to the hand is that of sacrifice. కంకణములకు రత్నాల హారం కాదు భూషణము, ఈ యొక్క సత్యమే దీనికి భూషణము. It's not the necklace of diamonds that's the proper decoration and ornament. It is the truth that is true తల్లి ornament. గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలేమి కానరావు. When one is born out of the mother's womb, he doesn't carry with him any necklace మంచి or chain. ముత్యపు సరు మచ్చునకును లేవు. There will be not even the trace of valuable pearls. బంగారు దండ మెడకు లేదు. There is no gold chain round the neck either. రత్నాల హారము రంజిల్లగా లేదు. There are no pearls and diamonds. They don't shine round his neck. పచ్చల పేళ్లను పొదకలేదు. There are no precious stones there. కాలదు కరదొక్కమాల మీ కంఠమందు. Yes, definitely there is a chain round your neck. పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి The consequences of the actions of the past lives. మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల. Without dropping good or bad, Brahma, the creator, will send you to this world with the gold chain of the consequences of actions of ఆ the మాల past lives. మాత్రము ప్రతి వారి కంఠం నందు కూడా ఉంటున్నది. This gold chain everyone has. మంచో చెడ్డను Good or bad. మనం చేసినటువంటి కర్మల ఫలితం అనేటువంటి యొక్క గార్లాండ్ అని మనం ధరించుకొని వస్తున్నాము. We have with us the garland of the results of the past actions in the past. కనుకనే మనము చేయవలసినటువంటిది హృదయపూర్వకంగా చేయాలి. So whatever we should do it పాద పూజ wholeheartedly. కానీ లేక రూప పూజ కానీ ఇంకే విధమైన పూజలు కానీ హృదయపూర్వకంగా చేయాలి. You may worship the form or in any way, but you have to do it wholeheartedly. నీవెవరు? నీవు మనిషివి. Who are you? You are a The human being. proper study of mankind is man. The proper study of mankind is man. హృదయము మాట చెయ్యి మూడింటి యొక్క ఏకత్వమే. There should be the harmony between thought, word and deed. కానీ చాలా మంది సత్యసాయి సంస్థలు ఎందుకును ఈహెచ్వి అంటున్నారు విద్యార్థులకు బోధించేటువంటి విలువలు. In such as organizations, in the name of EHV, human values are taught. కానీ నేను ఈహెచ్వి అనను 3HV. But Bhagavan doesn't say EHV, but he says 3HV. 3H 3H. ఏంటి? హృదయము హార్ట్ ఈజ్ హెచ్. The first H, heart. ఇది మొట్టమొదటిది. This is the first one. హెడ్ ఈజ్ సెకండ్. The second హ్యాండ్ H, ఈజ్ థర్డ్. second H, head. Third H, hand. కనుకనే ఈ నీ మూడు హెచ్లు కూడా నువ్వు చేరినటువంటిది నిజమైన మానవత్వము. Therefore, true human quality, value lies in these 3H. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు భారతదేశమునందు Today in Bharat, మనలో ఉండినటువంటి యొక్క వివేకం అనేటువంటిది ఎంత అవివేకంగా విచక్షణ రహితంగా మనము ఉపయోగిస్తున్నామో యోచన చేసుకోవచ్చు. let us examine ourselves how we have lost the sense of discrimination and discretion. భవనమును మనం నిర్మించుకుంటున్నాము. We are building a very big ఈ mansion. భవనము లోపల ఏదో ఒక మూల చిన్న భగవంతుని యొక్క రూము అని పెట్టుకుంటున్నాము. There in a corner we set aside the puja room, the sanctum. అది చాలా చిన్నదిగా పెడుతున్నాము. We have very small నీ one. బెడ్రూములు, నీ డ్రాయింగ్ రూములు, నీ డ్రెస్సింగ్ రూములు, నీ యొక్క డైనింగ్ హాల్ చాలా పెద్ద పెద్దవిగా పెడుతున్నాము. Whereas our bedroom, the drawing room, the dining room are so big. కానీ భగవంతుని రూమ్ మాత్రం చిన్న రూముగా నిర్ణయం చేసుకుంటున్నాము. But we set aside a very small room for our prayer and worship. పిచ్చివాడా, ఇదే నా రూము. Oh madman, is that my room? నీ హృదయమే నా రూము. Your heart is my మీరా room. కూడా చెప్పింది. That's what Meera also said. కృష్ణ, హమారా దిల్ తుమారా మందిర్. నా యొక్క హృదయమే నీ మందిరము. My heart is your temple. కనుక హృదయమే తన మందిరంగా భావించుకోవాలి. ఇల్లంతా భగవంతుందే. The whole house belongs to God. నీ ఉపయోగములు వేరువేరుగా ఉండవచ్చును కానీ సర్వత్రా భగవంతుడు ఉంటున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత సుతమల్లోకి అని ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటున్నాడు. You may make use of your home built in different ways, but కానీ everything belongs to Him. చిన్న రూములు మాత్రం మనం నిర్ణయించుకొని పెట్టుకుంటున్నాం. But you allocate very small room for God. అది మనలో ఉన్నటువంటి యొక్క విచక్షణ రహితమైనటువంటి తెలివి.
That is the absence of proper discrimination. కనుకనే మనం డిస్క్రిమినేషన్ అనేటువంటి దాంట్లో సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. We discriminate on selfish grounds. We shouldn't do that. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. We should విశాలమైనటువంటి రీతిగా పోవాలి. We should exercise fundamental discrimination. సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే. God is present everywhere. తాను లేని స్థానం కానీ, తనది కానీ, రూపం కానీ, తనది కానీ, నియమం కానీ లేదు. There's no place, no form, no name where he is missing. అన్ని పేర్లు తనవే. All names are his. అన్ని స్థానములు తనవే. All places అన్ని are his. రూపములు తనవే. All forms are his. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్, అన్ని చేతులు తనవే. All hands are his. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈనాడు మనం విశ్వసించలేకపోతున్నాం. That broad, vast feeling we don't believe it. ఏదో 3 ఇంచుల ఫోటోకు ఫ్రేమ్ కట్టుకొని ఇదే భగవంతుడు అని చెప్పిన పూజ రూమ్ లో పెట్టుకుంటున్నాం. Whereas we keep a photo as just 3 inches and worship.